మనుషులకు సమస్య వస్తే చెప్పుకోవడానికి మాటల ద్వారా చెప్పొచ్చు, కానీ మూగజీవాల రోదన ఎవరికి పట్టింపు అనే చందంగా మారింది రామాయంపేట పశు వైద్యశాల. ఉమ్మడి రామాయంపేట మండలంలో ఎన్నో ఏళ్లుగా పశు వైద్యశాల ఉంది. చుట్టుప్రక్కల గ్రామాల పశువులతో పాటు గొర్రెల కాపరులు పశువులకు ఏమైనా ఇబ్బందులు సోకితే రామాయంపేటకు వచ్చి వైద్యం చేయించుకుని వెళ్లేవారు. పశు వైద్య డాక్టర్లు సైతం గ్రామాల్లో గాలికుంటూ నట్టల నివారణ టీకాలు గ్రామాలకు వెళ్లి అందించేవారు. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఒకవైపు శిథిలావస్థకు చేరి చెత్తా చెదారం నిండిపోయి 2-3 గదులు నిరుపయోగంగా ఉంచారు. ఉన్న ఒక గదిలో టీకాలతో పాటు మందులు ఉంచి పక్కనే ఒక కుర్చీ వేసుకుని కూర్చునే పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో కనీసం పశు వైద్యశాల ఉందనే విషయాన్ని సైతం మర్చిపోయే విధంగా తయారైంది. పశు వైద్య చికిత్సల కోసం వచ్చిన వారు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ మందులు అందుబాటులో ఉన్నాయో లేవో అర్థం కాని పరిస్థితి దాపురించింది. ఇదిలా ఉండగా గతంలో గ్రామాన పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాధుల బారిన పడ్డ గొర్రెలు, మేకలు, పశువులకు వైద్యం చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి శిబిరాలు ఎక్కడా కూడా జరగడం లేదు. గొర్రెలు, మేకలు, పెంపుడు కుక్కలు కనుమరుగవుతున్న తరుణంలో ఉన్న వాటికి ఏ వ్యాధులు సోకకుండా కాపాడుకోవడానికి రైతులు తమ వంతు కృషి చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. పశు వైద్యాధికారులు అందుబాటులో ఉండి వ్యాధులకు అవసరం ఉన్న మందులు సిద్ధంగా ఉంచితేనే ఏ వ్యాధులు వచ్చినా వాటిని నివారించుకొని వాటిని కాపాడుకోవడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. అలాగే వన్యప్రాణులు గాయపడ్డా, అస్వస్థతకు గురైనా సమయానికి వైద్యం అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తొనిగండ్ల గ్రామ శివారులో కృష్ణ జింకను ఊరకుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలుపగా వెటర్నరీ డాక్టర్ను తీసుకొని ఘటనా స్థలానికి చేరుకునేలోగా ఆ కృష్ణ జింక మృతి చెందింది. ఇదొకటే కాకుండా వన్యప్రాణులు గాయపడ్డ, అస్వస్థతకు గురైనా సకాలంలో చికిత్సలు అందిస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు. అందుబాటులో ఉంటున్నాం, కానీ భయం గుప్పిట్లో మేము ఎల్లప్పుడూ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటున్నాం. కానీ భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే ఉన్న గోడౌన్లో విధులు నిర్వహించడం జరుగుతుంది. శిథిలావస్థలో ఉన్న భవనం గురించి పై అధికారులకు తెలపడం జరిగింది. అలాగే పశువులతో పాటు అస్వస్థతకు గురైన వన్యప్రాణులకు సరైన సమయంలో వైద్యం అందించడం జరుగుతుందని వెటర్నరీ తిరుపతి తెలిపారు. పశువుల దవాఖాన సరైన డాక్టర్ లేక పశువులు చనిపోతున్నాయి కాబట్టి దాన్ని పట్టించుకున్న నాదు లేదు. ఈ మన ఎమ్మెల్యే గారు దాన్ని పట్టించుకొని హాస్పిటల్ ఒక డాక్టర్, మంచి డాక్టర్ని పెట్టి జర మందులు అవిటికి ఇవ్వాలని కోరుతున్నాం. దాని గురించి అసలు డాక్టర్ ఎప్పుడు ఎప్పుడు ఎవరిని తెలిసేది, ఎప్పుడున్నా తాళం ఉంటుంది. దాన్ని పట్టించుకున్న నాదు లేదు. 100% మందులు వాడుతుంది కాబట్టి డాక్టర్ ఉన్నా కానీ ఒక టైంలో ఉన్నా కానీ పశువులకు కూడా బయటనే మందులు వస్తున్నట. అందుకే ఒక మందు కూడా గవర్నమెంట్ మందు ఒకటి కూడా ఇస్తలేదు. ఓకే.